హనుమంతుడు శ్రీరాముడి దగ్గర అయితే ఉన్నాడు. ఇక్కడ షూట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ అన్ని హిట్ అయ్యాయి. గుడిలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు అన్ని ఒకే స్టోన్ పైన డిజైన్ చేశారు. టెంపుల్ ఇచ్చే వైబ్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ అలాగే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ అందరికి. సో వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ ఈ వీడియో తీసిన రోజు దివాళీ ఫెస్టివల్. సో టెంపుల్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యా. అలా కొద్దిగా డివోషనల్ టచ్ కూడా ఉంటుంది కదా. సో లేట్ ఎందుకు, డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అందరికి హ్యాపీ దివాళీ, ఐ మీన్ బిలేటెడ్ హ్యాపీ దివాళీ. కంప్లీట్ అయింది కాబట్టి అండ్ అందరూ సేఫ్ అండ్ సెక్యూర్ గా జరుపుకున్నారని అనుకుంటున్నా. ఓకే, ఇక పొద్దున్నే లేచి మార్నింగ్ రెడీ అయ్యి 7 కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ యాజ్ యూజువల్ గా 8 అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇది ఎప్పుడైనా కామన్ అనుకోండి లేట్ అవ్వడం, అది మన సంప్రదాయం. సో టెంపుల్ వచ్చేసి మా పీజీ నుండి, అదే గచ్చిబౌలి నుండి నియర్లీ 30 కిలోమీటర్స్ ఉంది. టెంపుల్ ఉండేదేమో అమ్మపల్లి విలేజ్, శంషాబాద్ దగ్గర, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మార్నింగ్ 8 కే సూర్యుడు మాత్రం బాగా వేడి మీద ఉన్నాడు. చూస్తుంటేనే ఎండ చంపేస్తుంది. బట్ స్కై మాత్రం సూపర్. అసలు విజువల్స్ మాత్రం భారీగా ఉన్నాయి. చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. క్లియర్ స్కై విత్ క్లౌడ్స్. అస్సలు ఒక్కసారి ఆ లుక్ వేసుకోండి, ఏమన్నా ఉన్నాయా. సో ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఆన్ ది వే రూట్ మాత్రం బాగుంది. ఒక్క చోట మాత్రం కన్స్ట్రక్షన్ వల్ల డైవర్ట్ అయ్యి వేరే రూట్ తీసుకున్నాం. బట్ అది కూడా పర్లేదు, బాగుంది. రీచ్ అయ్యేసరికి 1.5 hours అయితే పట్టింది. ఎంట్రీలోనే ద బాస్, మా ఇంటి దేవుడు హనుమాన్ ఉన్నాడు. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత బైక్స్ లోపలికి అల్లలేదు. సో బయట పార్కింగ్ చేసాం. పార్కింగ్ టికెట్ కూడా ఉంది, ఫ్రీ అయితే కాదు. సో పార్కింగ్ నుండి మెయిన్ టెంపుల్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళి ఆన్ ది వేలో టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనం మెయిన్ టెంపుల్ అయ్యాక రిటర్న్ లో చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. టెంపుల్ లోకి అలా ఎంటర్ అవ్వగానే టెంపుల్ విజువల్స్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా పిచ్చెక్కించేసాయి. ఒక్క లుక్ వేసుకోండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో నా టెంపుల్ డీటెయిల్స్ లేక వస్తే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అమ్మపల్లిలో ఉంది. అండ్ టెంపుల్ చాలా పాతది, నియర్లీ 11th centuryలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే గుడి లోపల ఉన్న సీతారామ లక్ష్మణ విగ్రహాలన్నీ ఏకశిలా విగ్రహాలు. అండ్ అలాగే వారి తలపైన ఉన్న ముక్కటి తోరణం కూడా సేమ్ స్టోన్ పైన డిజైన్ చేశారు. టెంపుల్ ఏరియా కూడా చాలా పెద్దది. సో కూర్చోడానికి కానీ ఫెస్టివల్ టైంలో కూడా రష్ మేనేజ్ చేసి అంత స్పేస్ అయితే ఉంది. ఇక మేము అలా గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఒకవేళ అర్చన చేపియాలంటే టోకన్స్ తీసుకోవాలి, 30 రూపీస్ టోకన్స్. అండ్ అలాగే గర్భగుడిలోకి వెళ్ళాలంటే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. బట్ మనం దేవుడిని టికెట్ లేకోకుండా నార్మల్ గానే చూసి బయటికి అయితే వచ్చేసాం. అండ్ బయటికి రాగానే స్ట్రైట్ గా ఒక తాబేలు గోల్డ్ కలర్ కోటెడ్ తో ఉంది. దాని హిస్టరీ అయితే ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి రాముడి గుడిలో ఆంజనేయ స్వామి రాముడి పాదాల దగ్గర అయితే ఉంటాడు. బట్ ఈ టెంపుల్ లో అలా లేడు. రాముడికి స్ట్రైట్ గా గుడి బయట గజస్తంభం దగ్గర అయితే ఉంది. ఎందుకు అంటే రాముడు వనవాసం టైంలో ఇక్కడ ఉన్నాడని చాలా మంది అనుకుంటారు. అండ్ అప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి రాముడి వారితో పరిచయం లేదు కాబట్టి తర్వాత వచ్చాడు అని బయట అలా డిజైన్ చేశారంట. ఇంకా కొద్దిసేపు అలా దర్శనం చేసుకుని టెంపుల్ కి వచ్చాక దేవుడి దర్శనం ఎంత ఇంపార్టెంటో ఆ దేవుడి ప్రసాదం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక లేట్ చేయకోకుండా 3 పులిహోర ప్యాకెట్లు 3 లడ్లు అయితే తీసుకున్నాం. అలా కొద్దిసేపు కూర్చొని బయట ఉన్న ద మోస్ట్ ఫేమస్ అండ్ చాలా మూవీస్ లో చూసిన అండ్ చాలా ఇయర్స్ ముందు నుండి ఉన్న కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాం. బట్ మా బ్యాడ్ లక్, రెనోవేషన్ వల్ల అది క్లోజ్ చేశారు. బట్ మన ట్రైపాడ్ ఉంది కాబట్టి కొన్ని విజువల్స్ అయితే తీశాను. విజువల్స్ మాత్రం బాగా వచ్చాయి. అండ్ కోనేరు కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఓపెన్ లో ఉంటే ఇంకా బాగుండేది. అలా వాటర్ వ్యూ తో గోపురం ఒక షార్ట్స్ ఉండింటే సూపర్ ఉండేది. ఎనీవే ఏం చేయలేం కదా. అలా కొద్దిసేపు చూసాక మనం స్టార్టింగ్ లో చూసిన శివుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. బయట చూస్తే ఎంత వేడిగా అంటే అంత వేడిగా ఉంది. అలా టెంపుల్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే చాలా అంటే చాలా కూల్ అయిపోయింది. ఒకవేళ మీరు విజిట్ అయితే ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న మన బాస్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అలా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాం. అంతలాగే సైడ్ నుండి కొందరు తుముక్ అని రీల్ చేస్తూ ఉన్నారు. అలా వాటిని చూసి ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే డార్లింగ్స్, అంతే. నెక్స్ట్ వేరే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అది నెక్స్ట్ వీడియో పెడతా. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.